ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. మనం ఇంకా గుడారంలోకి వెళ్ళలేదు, బయట నుండి గుడారాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు మన లోపలికి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళి లోపల అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. చదవండి మన మూల వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారాన్ని అమర్చబోయినప్పుడు కొండ మీద చెప్పబడిన కాదు, చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు చాలా జాగ్రత్త పడు. దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. దైవ సేవకుడు ముందు హెచ్చరింపబడుతున్నాడు. దేవుడు తానే సేవకునికి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏ విషయంలో తెలిసిన, నేను నీకు ఏ విషయాలు చూపించానో సరిగ్గా అదే చెయ్యి. అంతకు మించిందే కానీ అంతకు తక్కువే కానీ నువ్వు చేయగలిగిన సేవకుడు అయితే నా మహిమ అక్కడ దిగిరాదు. చూడండి, ఒక మంచి విషయం మీకు చెప్తాను. దేవుడు కొండ మీద ప్రతి చిన్న వస్తువు కూడా మోషేకి చూపించాడు. ఈవెన్ నెయిల్, మేకు కూడా. ఇంకోటి తెలిసిన, నూలు పోగు కూడా దేవుడు మోషేకి చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నూలు పోగు కూడా దేవుడు మోషేకి చూపించాడు. ఈ నూలు పోగు పలానా రంగులో ఉండాలి, పలానా దాని దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తీయాలి, ఈ దారమే నువ్వు వాడాలి అని చిన్న దారపు నూలు పోగును గురించి దేవుడు మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గుడారం అంతట్లో కూడా దేవుడు చూపని ఒక చిన్న వస్తువు లేదు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం, చదువుతాం గట్టిగా. ఇందులో కనిపిస్తుంది యావత్తును కూడా దేవుడు చూపించింది మాత్రమే. దేవుడు చూపనిది గుడారంలో ఏది లేదు. ఒక పరీక్ష, మన సేవలో దేవుడు చూపనిది, దేవుడు చెప్పనిది ఎన్నున్నాయి, ఏమేమి ఉన్నాయి? మన సేవలో మనం చేయుచున్నది యావత్తును కూడా దేవుని వాక్యం అంగీకరిస్తుందా? దేవుని వాక్యం అనే గుండును వేసినప్పుడు మన సేవ ఆ గుండుకు సమానంగా ఉందా? దేవుడు మన సేవని గుండు నూలు పెట్టి పరీక్ష చేస్తాడు. కొంచెం అటు ఇటు అయినా దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. గుండు నూలుతో పెట్టి చూస్తున్నాడు. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి దేవుడు సంతోషించాడు. అంటే ఏ సేవకుడు దేవుని మనసులో ఉన్న చిత్తం ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా సేవ చేస్తాడో ఆ సేవకుడు తన సేవ ద్వారా దేవునిని సంతోషపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిగతా సేవకుడు దేవుని సంతోషపరచలేడు. ప్రతి చిన్న విషయం మేకు చూపాల్సిన అవసరం ఏముంది? సరే, ఒకవేళ మోషే కూడా చిన్న విషయాలు కూడా అన్ని చెప్పాలన్నా, దేవునికి అన్ని దేవుని యొద్ద నుంచి పొంది చేయాలన్నా అని చిన్న మేకు విషయమే కానీ, నూలు పోగు విషయమే కానీ తన జ్ఞానం ఉపయోగించి ఉంటే ఇన్ని చేసి కూడా తన సేవని చివరిలో కూల్చుకునేవాడు మోషే. దేవుడు ఆ గుడారంలో దిగి వచ్చేవాడు కాదు. చివరిలో రాయబడిన మోషే ఇచ్చిన సాక్ష్యం, దేవుడు మోషేకి చెప్పినట్లుగా మోషే చేశాడంట, మోషే చెప్పినట్లుగా ప్రజలు చేశారంట. అప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు దేవునికి విధేయత చూపిస్తే ఆ దైవ సేవకునికి సంఘం విధేయత చూపించిందంట. మోషే తిరగబడి ఉంటే ప్రజలు తిరగబడి ఉండేవాళ్ళు. అంటే దైవ సేవకుడు దేవుని యొద్ద ఏది విత్తనం వేస్తాడో అది విశ్వాసం దగ్గర కోస్తాడు సేవకుడు. ఒక దైవ సేవకుడు దేవుని యొద్ద ఎలాంటి పరిమాణాన్ని, ఎలాంటి వ్యక్తిత్వాన్ని అనుభవిస్తున్నాడో, చూపించుకుంటున్నాడో దానినే తాను సంఘంలో తాను కోస్తాడు, అనుభవిస్తాడు. మోషే దేవునికి విధేయుడయ్యాడు, మోషేకి ప్రజలు విధేయులయ్యారు. ఆ తర్వాత ఈ విధేయత క్రమాన్ని దేవుడు చూసి దేవుడు కూడా ఆగలేదు. దేవుడు దిగి వచ్చేసాడు అక్కడికి. ఈ గుడారానికి మొదట క్రీస్తే సాదృశ్యం. ఆ క్రీస్తు కూడా తన సేవని ఏ విధంగా చేశాడో 3 విషయాలు మీకు తేటగా చెప్తాను. వెరీ క్లియర్. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
యేసు ప్రభు తన జీవితంలో తన సొంతంగా ఏది చేయలేదట, ఏది చేయలేదు. ఈ రోజున మనం ప్రభుని వ్యక్తపరిచే ఈ సేవలో ఉంటున్న మన జీవితాల్లో మనకంటే ముందుగా యేసయ్య ఆయన చేసిన ఆ విధానం ఎలాంటిది, ఏ విధంగా యేసు సేవ చేశాడు, ఆయనకు సేవ చేయుచున్న మనము దాన్ని ఏ విధంగా మనం చక్కగా ఫాలో చేయాలనో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్తలో మంచి మాట రాస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగానే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారంగా చేయను కనుక నా సేవ, నా తీర్పు, నా మాటలు, నేను చేసే ప్రతి కార్యం న్యాయమైంది, సత్యమైంది. మనం చేస్తున్న సేవ యథార్థమైనదిగా, సత్యమైనదిగా ఎలా ఉండాలి, ఎప్పుడు ఉంటుందంటే మనం సొంతంగా ఏది చేయనప్పుడు. ఇక్కడ ప్రభు రాయబడిన మొదటి విషయం ఏంటో తెలిసిన 30వ వచనం మరలా చదువు. నా అంతటా నేనే ఏమీ చేయలేదు. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి మీరు. యేసు ప్రభు తన చేతులను తండ్రికి ప్రతిష్ఠించుకున్నాడు. తన చేతులను తండ్రికి ప్రతిష్ఠించేసుకున్నాడు. నా అంతట నేనే ఏది చెయ్యను. నేనేమైనా చేస్తున్నాను అంటే ఆ తండ్రి సెలవు, ఆ నడిపింపు ప్రకారంగానే చేస్తున్నాను. నడిపింపులో లేనిది నేను ఏమీ చేయట్లేదు. ఇదిగో దేవా, నా చేతులు నీకు అప్పగిస్తున్నాను అంటే యేసయ్య క్రియలు నడిపింపుకు లోబడిన క్రియ. ఆల్ ద వర్క్స్, ఆల్ ద డీడ్స్ దేవుని నడిపింపుకు అప్పగించుకొని చేస్తున్నాడు యేసు ప్రభు. నడిపింపుకు తెలియకుండా నేను ఏమీ చేయలేదు. యేసు ప్రభు మొదటి సాక్ష్యం. ఒక్కసారి ఆ సాక్ష్యాన్ని మీ మనసాక్షి లోపలికి పంపించండి. ఇప్పుడు దైవ సేవకులందరూ కూడా ఆ సాక్ష్యాన్ని మీ మనస్సాక్షి లోపలికి పంపించండి. మీ మనస్సాక్షిని తట్టి అడగండి, నడిపింపుకు చెప్పకుండా నేను ఎన్ని కార్యాలు చేశాను. బ్రాంచ్లో ఉన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. నడిపింపుకు తెలియచేయకుండా నేను ఎన్ని చేశాను. చేసి చెప్పడం కాదు, చెప్పి చేయడమే వాక్యపు వెలుగులో సరైంది. ప్రతి దైవ సేవకుడు పేతురు ఒక మంచి మాట రాస్తాడు. చదువున మాటని 5వ అధ్యాయంలో, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పై విచారణ చేయుచు అనే మాటను చూడండి. అక్కడ 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన అధికారులుగా ఉండకుండా, బాస్ మాదిరిగా ఉండకుండా మందకు మాదిరిగా ఉండండి. 2వ వచనం చదువు. మీ మధ్యలోనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఒక కాపరిగా కాపరికి రాస్తున్న లేఖ ఇది. ప్రతి సేవకుడు తన సేవని పై విచారణ చేస్తూ కాయాలట. పై విచారణ చేస్తూ కాయాలి అంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ రావాలన్నమాట. నడిపించే దైవ సేవకునికి వస్తుందా? పై విచారణ చేస్తూ కాయాలంట. అంటే ఆ ప్రతి వారం మనం జరిగించిన సేవ రిపోర్ట్ ఇవ్వాలి. చూడండి, దైవజనుల పౌలు కూడా, ఆది అపోస్తులు కూడా జరిగిన సేవ అంతా కూడా మరలా యెరూషలేములో ఉన్న సంఘముతో, అధికారులతో పోయి చెప్పుకున్నారట. అయ్యా, మా సేవలు ఇది జరిగింది, ఇలా జరిగింది, ఈ విధంగా క్రొత్తాత్మలు వస్తున్నారు, ఈ విధంగా క్రొత్త ప్రాంతానికి వెళ్తున్నాం అని ప్రతి రిపోర్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం నిర్లక్ష్యం చేస్తే మనము ఏదో ఒక విషయంలో దెబ్బతింటూ వస్తున్నామనే సంగతి మనం గుర్తు చేసుకున్నాం. నా అంతట నేనే ఏమి చేయదలుచుకోలేదు. ముందు మీ చేతులు నడిపింపుకు అప్పగించండి. రెండవదిగా యేసు ప్రభు మరలా 8వ అధ్యాయం 42వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను నా అంతట నేనే వచ్చి ఉండలేదు. నా అంతట నేనే రాలేదు అంటే రావడం, పోవడం ఇవంతా కూడా తండ్రి సెలవు ప్రకారంగా. అంటే యేసు ప్రభు తన కాళ్ళను తండ్రికి అప్పగించుకున్నాడు. తన నడకని
రావడం పోవడం ఇవన్నీ కూడా నడిపింపుకు అప్పగించుకొని చేస్తున్నాడు. నీకు అధికారం ఉందని, అభిషేకం ఉందని ఎక్కడ పడితే అక్కడ పోట్లేదు. తన కాళ్ళని నడిపించే వానికి అప్పగించుకోడు. ముందు చేతులు అప్పగించుకున్నాడు, 2 కాళ్ళు అప్పగించుకున్నాడు. చూడండి, 3వదిగా 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 49. ఏలైనగా నా అంతట నేనే మాటలాడలేదు. యేసు ప్రభు తన నోటిని అప్పగించుకున్నాడు నడిపింపుకి. నోరు అప్పగించుకున్నాడు, కాళ్ళు అప్పగించుకున్నాడు, చేతులు అప్పగించుకున్నాడు. నా అంతట నేనే మాట్లాడలేదు అంటే అర్థం ఏంటి? నా ఆలోచన అంతా నేను పలకట్లేదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకునేది మాట్లాడట్లేదు. నా తండ్రి నాకు ఏది మాట్లాడటానికి సెలవిచ్చాడో అదే నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని అందించడానికి పుల్పిట్ మీద నిలబడ్డప్పుడు ఆ సేవకుడు దేవునిపై ఆధారపడి మాట్లాడాలి. ఒక పుస్తకం మీద కానీ మరి దేని మీదనో ఆధారపడి మాట్లాడకుండా ఈ నోరు దేవుని మాటలు, దేవుని ఆలోచన పలుకున్నట్లుగా ఈ నోరు దేవునికి ప్రతిష్ఠించబడాలి. అలాంటి వారే దేవుని యొక్క ఉన్నతమైన ఆ ప్రణాళికను తమ నోరారా బయలుపరచగలరు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుల విషయంలో ప్రభు ఏమన్నాడో తెలిసిన, అక్కడక్కడ నేను బాలుడను, ప్రభువాను బాలుడు అనవద్దు అని చెప్పి నోటిని ముట్టాడు దేవుడు. ఇర్మియా నోటిని ముట్టాడు, యెషయా నోటిని ముట్టాడు, మోషే నోటిని ముట్టాడు. నీ నోటికి నేను నోరై ఉంటాను. కొత్త నిబంధనలో యేసు పరిశుద్ధాత్మ ఏమన్నాడో తెలిసిన, మీరు ఏది మాట్లాడవలనో ఆ సమయంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ నోటిని అప్పగించుకోండి, మీ నోరు బాగా తెరవండి, నేను నింపుతానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని దైవ సేవకు నిలబడినప్పుడు ధారాళంగా మాట్లాడగలగాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి. ఆ ఫ్లో రావాలి పైనుండి. గంటకో మాటలు మాట్లాడి సంఘాన్ని విసిగించకుండా, చెప్పిందే చెప్పి సంఘాన్ని బాధించకుండా, దేవుని ప్రత్యక్షత ఫ్లో కావాలి సంఘంలో. ఆ ప్రకటన కలిగిన సేవకుడై ఉండాలి సేవకుడు. యేసు ప్రభు తనంతట తానే మాట్లాడలేదు, తనంతట తానే చేయలేదు, తనంతట తానే వెళ్ళలేదు, నడవలేదు. అంటే ఒక అడుగు వేయాలన్నా తండ్రి చిత్త ప్రకారంగా, ఒక చిన్న పని చేయాలన్నా నడిపింపుకు లోబడి, ఏదైనా మాట్లాడాలన్నా నడిపింపుకు లోబడి. అదే అంటున్నాడు దేవుడు మోషేతో, నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో అదే చెయ్యి. అధిక ప్రసంగాలు ఎప్పుడు చేయవద్దు. ఏ సేవకుడైనా సరే తనకివ్వబడిన పరిధిలోనే ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీకు మరో విషయం గుర్తు చేస్తాను. దేవుడు ఈ గుడారాన్ని గురించిన ప్లాన్ మోషేకి ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఎలా ఇచ్చాడు? ఇది సాధారణమైన విషయం కాదు. ఇది రేపు జరగబోయే వాస్తవానికి సాదృశ్యంగా, ఛాయగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దీనిని చూసి నిజమైన సేవ చేసే సేవకులు లేస్తారని దేవునికి తెలుసు. ఇందులో నుంచి నిజమైన సేవను గురించిన పాఠం సేవకులు నేర్చుకోవాలి అనే సత్యం ప్రభుకు ముందే తెలుసు. తెలిసి ఆ ఉన్నతమైన ప్రకటన, ప్రత్యక్షత దేవుడు మోషేకి ఎక్కడిచ్చాడో తెలుసిన, ఎత్తైన కొండ మీద. ఎప్పుడిచ్చాడో తెలుసిన, 40 రోజులు రాత్రి పగలు ప్రభుతో గడిపిన తర్వాత. అది మనం నేర్చుకోవాలి. సంఘమును కూర్చున్న ప్రకటన, విశ్వాసికి దేవుడు వర్తమానం. సేవకుల్లోంచి ఎప్పుడు దేవుడు ఇస్తాడంటే, ఒక ఎత్తైన అనుభవంలోకి ఎక్కి అక్కడ దేవునితో సహవాసం చేయగల సేవకునికి ఇస్తాడు. సేవకులందరూ ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలన్నీ దేవుని వర్తమానం కాదు, దేవుని వాక్యము. కానీ అది దేవుని వర్తమానం కాదు. వీ నీడ్ మెసేజ్ ఫ్రమ్ గాడ్, నాట్ గాడ్స్ మెసేజ్. ఆల్రెడీ రాయబడిన వాక్యంలో లోగోస్ అంట. ఈ లోగోస్ లో నీకు మేలు చేయుట కంటే రీమా ఉంది. రీమా, ద డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి ఆ ప్రత్యక్షత దిగి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతతో కూడిన వాక్యమే సంఘానికి మహిమ,
సంఘానికి పరిపూర్ణత. అందుకనే సేవకుడు కనిపెట్టి మోకరించి వర్తమానం కొరకు దేవునితో సహవాసం చేయాలి. సంఘంతో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విషయంలో మాట్లాడాలి అని ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు రేపు ఆదివారం ఎలాంటి వారు వస్తారో నాకు తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. కనుక ప్రభు మాట్లాడిన వాళ్ళంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి. సేవకులుగా గడిపి, ప్రభా రేపు ఆదివారం నేను ఏం మాట్లాడమంటా, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, పేదలు మొదలుకొని ధనికుల వరకు అందరికీ సరిపడే మెసేజ్ నీవు మాత్రం ఇవ్వగలవు. ఏ వర్తమానం ఇవ్వాలి ప్రభుత్వంలో కనిపెడుతూ ఉంటే ఆయనే మనకు తగిన ఆలోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాంటి వర్తమానం విన్న విశ్వాసి పొరపాటున సంఘాన్ని విడిచిపెట్టుకు పోలేడు. నాశనపుత్రుడు తప్ప సంఘంలోంచి ఏ విశ్వాసి అడుగు బయటికి పోలేడు. అంటే ఒక సేవకుడు మోషే 40 రాత్రింపగలు దేవునితో గడిపాడు, ఆ మహిమలో ఉండిపోయాడు. ఆ తర్వాత బయలుపడింది ఈ ప్రత్యక్షపు గుడారం. దేవునికి స్తోత్రం. మీకు కొన్ని ఈ గుడారానికి వచ్చిన ఒక చరిత్రను మీకు అలాగున కొద్దిగా మీకు చూపిస్తాను గ్లాన్స్గా. ఆ గుడారం ఎలాగ కట్టబడుతూ వచ్చిందో, వాక్యాల్లో ఎలాగ రాయబడిందో కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఒక మంచి వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. చాలా. ఇప్పుడు దానికి ప్యారలల్గా నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. చూడండి, నిర్గమకాండంలో రాబోయే దానికి గుర్తుగా దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యలో నివసించున్నట్లు నాకు గుడారాన్ని వేయండి. ఆ గుడారాన్ని వేస్తే నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీతో ఉంటాను. రేపు దాని అక్షరాలుగా నెరవేరుస్తున్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చూస్తున్నా. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఒక్కసారి మనుషుని యొక్క స్థితిగతులను ఆలోచిస్తే అసలు మనిషి ఏ పాటి వాడు? పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుడు మనిషితో నివసించుటకు మనుష్యుడు ఏ విషయంలో యోగ్యుడు, ఏ కోణంలో అర్హత కలిగిన వాడు మనిషి? దేవుడు తానే మన మధ్యలో నివాసం చేయటానికి వచ్చేసాడట. మళ్ళీ ఏం చూశాడు దేవుడు మనతో నివాసం చేయటానికి? మరో విషయం ఏంటో తెలుసిన, పరలోకంలో దేవునికి ఏం తక్కువైంది? ఆ దేవదూతలకున్న వెలుగు మనకుందా? ఆ దేవదూతలకున్న పరిశుద్ధత మనకుందా? ఆ దేవదూతలకున్న ఆ నిత్య స్తుతి ఆరాధన మనకుందా? ఆ దేవదూతలకున్న మంచి మనస్సాక్షి మనకుందా? ఆ దేవదూతలకున్న వెలుగు మనకుందా? ఆ దేవదూతలు దేవుని నిరంతరం చూస్తూ ముఖ దర్శనం చేస్తూ ఆరాధిస్తున్నారే, అలాంటి అనుభవం మనకుందా? దేవుడు వల్ల ఏం చూశా? నేను మీతో ఉంటానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడే. ఏం చూసావు ప్రభు నీవు నాతో? నాలో ఏం చూసావు? నా దగ్గర ఉంటానంటావేంటి? పరలోకంలో నీకేమైనా తక్కువైందా? నాతో ఉంటావేంటి అని అడిగితే ఆయన ఇస్తున్న ఒకటే సమాధానం. అదేంటో తెలిసిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణం యొక్క విలువ దేవుడు ఇక్కడ మన మధ్యలో చూశాడు. మరో మాటలో చెప్పాలంటే, మన తండ్రి ఈ నిత్య సంకల్పంలో ఉన్న క్రొత్త నిబంధన సంఘాన్ని క్రీస్తు యేసులో చూశాడు. ఆయన ఎవరి మధ్యలో ఉండాలి అనుకుంటున్నాడు అంటే, ఏ జన సమూహాన్ని యేసులో చూశాడో ఆ సమూహంతోనే ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనకన్నా ముందుగా మహాపరిశుద్ధులు బ్రతికిన, జీవించిన, అద్భుతాలు చేయగలిగిన, అద్భుత వరాలు పొందిన దైవ సేవకులు మనకంటే ముందుగా పాత నిబంధన కాలంలో ఉన్న వారితో దేవుడు ఆయా సమయాల్లో అభిషేక రూపంగా వచ్చాడే, ఆయా సమయంలో ప్రభు కనిపించాడే, కానీ
వారితో సదాకాలం ఉండలేదు. ఆ వాగ్దానం మనకు మాత్రమే ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇదిగో నేను సదాకాలం నేను నీతో ఉంటానన్నాడు దేవుడు. ఈ మాట ఏలియాతో చెప్పలేదు, ఈ మాట మోషేతో చెప్పలేదు, ఈ మాట అబ్రహాంతో చెప్పలేదు, ఏ పరిశుద్ధునితో చెప్పలేదు. యోగ్యత లేని నాతో ప్రభు అన్నాడు. ఆయన సదాకాలం నాతో ఉంటాడంట. దీనికి కారణం ఏంటంటే నన్ను క్రీస్తు యేసులో చూశాడు. ఎప్పుడు చూశాడో తెలుసునా? జగతికి పునాది లేనప్పుడే చూశాడు. ఇక భూమి పుట్టక మునిపే నన్ను చూశాడు. ఆదాము పుట్టక మునిపే నన్ను చూశాడు. మనం ఎంత సీనియర్లం అంటే ఆదాము కన్నా సీనియర్ మన క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనమే. ఈ విషయం చాలా మందికి తెలియదు. అబ్రహాం ఉందా మనం ఉందా అంటే అబ్రహామే ఉందండి అంటారు. దానియేలు ముందా మనం ఉందంటే దానియేలే ముందంటారు. కాదు, దానియేలు కంటే ముందు మనమున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటో తెలిసిన, క్రీస్తులో ఎవరినైతే దేవుడు చూశాడో వారిలో క్రీస్తును చూడాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా. ఏ సమూహంలో క్రీస్తులో తండ్రి చూస్తున్నాడో అదే సమూహంలో క్రీస్తును చూడాలని ఆశిస్తున్నాడు. రేపు మనమందరం ముసుగులేని ముఖముతో క్రీస్తు ప్రభుని తేటగా చూసినప్పుడు మనమందరం ఆయన వలె మారిపోతాం. దేవునికి స్తోత్రం. సరిగ్గా ఆయన లాంటి రూపం మనకు వస్తుంది. ఇది సంఘానికి ఇచ్చిన ఆధిక్యత, సంఘానికి ఇచ్చిన మహాకృప. ఆదిలో దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అలా చేయటానికి కారణం ఏంటంటే సంఘాన్ని మనసులో పెట్టుకున్నాడు. దేవుడు సంఘాన్ని మనసులో పెట్టుకున్నాడు. మనం ఆయన వలే ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకని దేవుడు అనాదిలోని ఈ ఆలోచన సభ అనబడుతున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, తండ్రి యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభుతో మాత్రమే కాదు మనతో కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి యేసుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? నాతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలిసిన, నేను అప్పుడు యేసులో ఉన్నాను కనుక యేసుతో మాట్లాడే ప్రతి మాట నాతోనూ మాట్లాడుతున్నాడు. ఈ ప్రకటన మీకు చాలా ముఖ్యమైనది, అవసరమైంది కూడా. ఇది ఎలా సాధ్యము అని మీరు అడుగుతారేమో. మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ అబ్రహాము శత్రువులపై జయం సాధించి జయంతో తిరిగి వస్తున్నప్పుడు ఎవరు కలిశారు? మెల్కీసెదెకు కలిశారు. చెప్పండి గట్టిగా, ఎవరు కలిశారు? మెల్కీసెదెకు కలిశారు. మెల్కీసెదెకు ఎవరికి కలిశాడు? అబ్రహాంకి కలిశాడు. అప్పుడు మెల్కీసెదెకు ఏం చేశాడో తెలిసిన, అబ్రహాంని దీవిస్తాడట. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దశమ భాగం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎవరిచ్చారు? కానీ అబ్రహాం ఇవ్వలేదు, లేవి ఇచ్చాడట. చెప్పండి, ఎవరిచ్చారు? అప్పటికి లేవి ఉన్నాడా? లేవి తండ్రి పేరేంటి? యాకోబు. యాకోబు తండ్రి పేరేంటి? ఇస్సాకు తండ్రి పేరేంటి? అబ్రహాం. అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు అంటే లేవి ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. చదువు ఆ మాటని. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధంగా చెప్పినెడలా 10వ వంతు పుచ్చుకొనిన లేవియు అబ్రహాము ద్వారా దశమ భాగం ఇచ్చెను. లేవి ఇచ్చెను. చూసారు ఎంత మంచి మాట. అంటే లేవి అబ్రహాం గర్భంలో ఉన్నాడు, ఒకనాడు వస్తాడు. లేవి రావడానికి చాలా తరములు దాటిపోవాలి.
అంటే దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాని గూర్చే ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడే కానీ అంతకుముందు ఎంతో మంది ఉన్నారు. దాను ఉన్నాడు, ఎఫ్రాయిం ఉన్నాడు, మనస్సే ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ఇంకా నఫ్తాలి ఉన్నాడు, యూదా ఉన్నాడు. వీళ్ళందరిని గురించి మాట్లాడాడా దేవుడు? ఒక్క లేవీని గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వారిని గుర్చే దేవుడు సంక్షేపంగా మాట్లాడుతున్నాడు, వివరంగా మాట్లాడుతున్నాడు. అందుకని క్రీస్తులో దేవుడు సంఘాన్ని ముందే చూశాడు. ఎఫెసీ పత్రిక 1:4, ఎఫెసీ 1:4, క్రీస్తులో జగత్ పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఏర్పరచుకొనిన మనలను ఇప్పుడు ఈ కాలమందు దేవుడు బయటపరిచాడు, బయటికి తెచ్చాడు. అంటే మనల్ని గూర్చిన ప్రణాళిక ఎప్పటి నుండి దేవుడు కలిగి ఉన్నాడో చూశారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన కొరకే దేవుడు అంతమందిని తీసుకొచ్చాడు మనకంటే ముందుగా. వాళ్ళ ద్వారా ఒక్కొక్క సాక్ష్యం దేవుడు దాచి ఉంచాడు. అవన్నీ మనం నేర్చుకొని రేపు మరలా మనం క్రీస్తులోకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తులో నుంచి వచ్చింది, మరలా క్రీస్తులోకి వెళ్ళిపోతుంది. క్రీస్తు మాదిరిగా వచ్చింది, మరలా క్రీస్తు మాదిరిగా సంఘం క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది సంఘం యొక్క ఆది అంతం. అంతం అంటే ముగింపు కాదు, లాస్ట్. సరే, ఈ గుడారం యొక్క సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. దేవుడు మొట్టమొదటిగా ఆ కొండ మీద ఆ ప్రకటన, ఉన్నతమైన ప్రణాళిక దేవుడు చూపించాలనుకున్నప్పుడు, కొండ మీద పిలిచినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన వెంటనే మోషే కిందికి దిగి వచ్చి 12 స్తంభాలతో ఒక బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించి ఒక చిన్న గుడారం వేశాడు. చిన్న గుడారం వేశాడు, టెంపరీ గుడారం. అది దేవుని ప్రణాళిక చొప్పున చేయబడిన గుడారం కాదది, తాత్కాలికంగా వేసిన గుడారం. ఆ గుడారంలోనే యెహోషువ ఉన్నాడు. ఇంకప్పటికీ లేవీయులు నియమించబడలేదు, ఇంకప్పటికీ యాజకత్వమును దేవుడు నియమించలేదు. యాజకత్వం నియమించక మునుపే ఒక బలిపీఠం కట్టి ఒక గుడారాన్ని వేసి ఆ గుడారంలో దేవునికి బలులు అర్పిస్తూ ముందుకు సాగారు ఇశ్రాయేలీయులు. ఇది మోషే వేసిన మొదటి గుడారం. 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనం చూసారా? యవనస్తులను పంపగా వారు బలులు అర్పించి దేవుని మహింపరిచారు. చూడండి, ఇక్కడ అప్పటికి లేవీయులు ఇంకా పుట్టలేదంటే లేవీయులు ఇంకా దేవుడు నియమించలేదు, ఆర్డైన్ చేయలేదు సేవ కొరకు. ఆ గుడారంలో సేవ జరుగుతుంది, తాత్కాలికంగా జరుగుతుంది. మరలా మోషే కొండపైకి వెళ్ళిపోయాడు. అక్కడ 40 రోజులు 40 రాత్రులు మరలా గడిపాడు. ఈ గుడార సంబంధమైన అనేక విషయాలు తెలుసుకున్నాడు. అంతలో కింద ఇశ్రాయేలు ఏం చేశారో తెలిసిన? 40 రోజులు వారు సహించలేదు, ఓర్చుకోలేదు. ఆ 40 రోజులు వారు వెయిట్ చేయలేదు. మోషే వస్తాడు, మరలా మమ్మల్ని నడిపిస్తాడని ఆ నాయకుని కొరకు ఎదురు చూడక, ఆ నాయకుని కొరకు వెయిట్ చేయవలసిన ఇశ్రాయేలు వెయిట్ చేయక, వేరే నాయకత్వాన్ని, వేరే దేవుని ప్రజలు కోరుకున్నారు. మోషే యొక్క 40 దినాల రాక కొరకు ఎదురు చూడని ఇశ్రాయేలీయులకు దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పాడు. తొందర ఎక్కువ ఇశ్రాయేలీయులకి. వెంటనే జరగాలని ఆలోచన చేసి మూర్ఖ స్వభావం కలిగిన ఇశ్రాయేలుకి తగిన పాఠం ప్రభు నేర్పించాడు. 40 రోజులు ఒక సేవకుని కొరకు ఎదురు చూడలేరా? 40 రోజులు ఒక సేవకుని కొరకు ఎదురు చూడని ఇశ్రాయేలుకి 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు శిక్షించాడు. భయంకరమైన విగ్రహారాధన చేశారు. అలా చేయడం వలన మోషే ఏం చేశాడో తెలిసిన? అక్కడ వారి మధ్యలో ఉన్న గుడారాన్ని తీసి పాలెం వెలుపల వేశాడట. 33వ అధ్యాయం 7వ వచనం. పాలెమునకు దూరంగా వేశాడు. దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాను. ఎందుకు పాలెము దూరంగా వేశాడు మోషే? దేవుడు దూరంగా వేయమన్నాడా? నేను మీ మధ్యలో నివసించినట్లు గుడారం వేయమన్నాడు దేవుడు. మీ మధ్యలో వేయమంటే
ఇప్పుడు మోషే దేవుని గుడారం తీసి దూరం వేసేశాడు. అంటే దేవుని నివాసం ప్రజలకి దూరంలో ఉంది. దీనికి కారణం ఏంటో తెలిసిన వారి మూర్ఖ స్వభావం, వారి విగ్రహారాధన. దేవుని కొరకు ఎదురు చూడని ప్రజలు తొందరపాటు స్వభావం కలిగి వేరొక దేవుని చేసుకొని మూర్ఖంగా విగ్రహారాధన చేసిన ప్రజలకి దేవుని సన్నిధి, దేవుని గుడారం దూరం అయిపోయింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని యొక్క నివాసానికి అనేక సంఘాలు, అనేక సేవకులు, అనేక విశ్వాసులు దూరం అయిపోవటానికి కారణం మన జీవితంలో జరుగుతున్న ఆత్మీయ విగ్రహాలే. దీన్ని ప్రభు సహించలేకపోతున్నారు. రోషం కలిగిన దేవుడు, ఆయనకే సకల మహిమ ఘనత రావాలని ఆశిస్తున్నప్పుడు మనం మిగతా వాటిని మనం ఘనపరుస్తూ మన జీవితంలో ఆత్మీయ ఈ విగ్రహానికి చోటు ఇవ్వడం వలన దేవుని నివాసానికి మనం దూరం అవుతున్నామన్న సంగతిని గ్రహిస్తాం. ప్రత్యక్ష గుడారం తీసి బయట దూరం వేసేశాడట. దేవుని నివాసం దూరం అయిపోయింది ప్రజలకి. దీనికి కారణం విగ్రహారాధన. మర్చిపోకండి, విగ్రహారాధన అంటే ధనాపేక్ష ఒక విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో వారు విగ్రహారాధన చేస్తున్నారు. చాలామంది సేవకుల్లో ధనాపేక్ష అనే విగ్రహారాధన వచ్చేసిన తర్వాత వారి సేవలను మహిమ పల్చబడిపోతుంది. ఇక మనీ మైండ్ అయిపోతుంది. వారి సంఘాల్లోంచి దేవుని గుడారం దూరంగా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ సేవ డబ్బు కొరకే, దేవుని కొరకు కాదు. అందుకనే సేవకులు ఎప్పుడో ఒక ప్రార్థన చేసుకోండి, ఎక్కువ డబ్బులు వద్దు ప్రభువా, సేవకు కావాల్సిన డబ్బులు ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు డబ్బులు ఎక్కువ ఉంటే సేవ బాగా జరుగుతుంది కదా, డబ్బులు ఎక్కువ ఉంటే సేవ బాగా జరుగుతుంది కదా. నాకు డబ్బులు ఎక్కువ ఉందంటే సేవకులు నియమిస్తానే. 2000 రూపాయలు ఇస్తే సేవకులు రారా? వస్తారు, కుప్పలు కుప్పలుగా పడతారు. ఇప్పుడు ఇదే శక్తి పరిచర్యకి రాను పోను ఛార్జీలు ఇచ్చి మీకు పంపిస్తానంటే ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు? ఇప్పుడు టైంకి బిర్యానీ పెడతానంటే రాత్రుల్లో కూడా మంచి మంచి ఆహారం ఇస్తానంటే ఎంతమంది వచ్చి ఉండరు? సేవలో డబ్బు ఎక్కువైతే భక్తి తగ్గిపోతుంది, దేవుని మీద ఉన్న వైరాగ్యం తగ్గిపోతుంది. అందుకనే ప్రభు మన జీవితాల్లో ఎక్కువ డబ్బులు మిగలకుండా ఏనాటికి కూడా ఆనాటికి చాలన్నట్లుగా మన సేవ ఎప్పటి మందం అప్పటి డబ్బులు ఇస్తూ నడిపించునుగాక. ఆమేన్. డబ్బులు ఎక్కువ కళ్ళకు చూస్తే మన సేవ భక్తి అంత దెబ్బతింటుంది. దేవుడు అవి మనకి దూరం చేయనుగాక. ఆమేన్. గుడారం దూరం అయిపోయింది, కారణం విగ్రహారాధన. ఆ తర్వాత 3వసారి ఒరిజినల్ గుడారాన్ని వేస్తున్నారు. 40వ అధ్యాయం నిర్గమాకాండం 40వ అధ్యాయం 2వ వచనం. మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్షపు గుడారాన్ని నిలువబెట్టేవాళ్ళను. 17వ వచనం చదవండి. దాదాపుగా ఒక సంవత్సరం దేవుడు చూపిన నమూనా అంతా తయారు చేయడానికి నియర్లీ 1 year పట్టింది. 1 year. హిస్టరీ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ గుడారాన్ని దేవుడు ఎక్కడ వేయమన్నాడో తెలుసునా? అరణ్యంలో తీసుకెళ్ళి అక్కడ వేయండి. ఇప్పుడు అరణ్యంలో గుడారాన్ని వేశారు. ఇప్పుడు అరణ్యంలో సేవ జరుగుతుంది. దేవునికి ఒక గుడారంగా మారాలి అంటే, దేవుని వ్యక్తపరచగలిగిన సేవై ఉండాలంటే ఆ సేవే కానీ ఆ సేవకుడే కానీ మొదట ఎడారికి వెళ్ళాలి. డెజర్టెడ్ ఏరియా, అరణ్య ప్రదేశంలో ఏ సేవకుడైతే నిలబడతాడో, ఆ అరణ్య అనుభవంలో ఏ సేవకుడు నిలబడతాడో ఆ సేవకుడే దేవునికి నిజమైన సంఘాన్ని కట్టగలడు. నిజమైన సేవకుడు అరణ్యంలో ఉంటాడు. నిజమైన సేవ అరణ్యంలోనే జరుగుతుంది. దాని వివరాలు మీకు ఇస్తాను. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు గుడారాన్ని గురించి మాట్లాడలేదు. ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రం దాటి సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినాయి చుట్టుపక్కల అరణ్యంలో దేవుడు గుడారాన్ని స్థాపించమన్నాడు. అంతవరకు గుడారాన్ని గురించి మాట్లాడలేదు. ఇశ్రాయేలు బయటికి రావాలి అదే ఆలోచనే. కానీ
అరణ్యంలో అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మందిరాన్ని కట్టండి, నేను మీతో ఉంటాను అన్నాడు. అన్నీ ఉన్న ఐగుప్తులో ఉండడట, ఏమీ లేని అరణ్యంలో ప్రభు దిగి వస్తాడట. అంటే అర్థం ఏంటంటే, ఆనాడు మోషే కనులెత్తి ఎటు చూసిన ఇసుక తప్ప మరొకటి కనిపించేది మోషేకి. ఒక అందమైన భవనమో, ఒక మంచి సీనరీ స్పాటో, ఇంకేదో అందమైందో, ఇంకేదో మురిపించేది, ఇంకేదో ఆశ కలిగించేది అరణ్యంలో ఏది లేదు. అరణ్యంలో ఇసుక రేణువు తప్ప ఏవి లేదు. ఒక సేవకుడు దేవునికి గుడారం కట్టాలి అంటే, లేదా దేవుని గుడారంగా మారాలంటే ఈ అరణ్య అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. అరణ్య అనుభవంలోకి ఏ సేవకుడు వస్తాడో కేవలం ఆ సేవకుడు మాత్రమే దేవునికి గుడారాన్ని కట్టగలడు. అరణ్యానికి దేవుడు ఎందుకు రమ్మన్నాడో మీకు 7 విషయాలు చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, సేవకుని యొక్క మైండ్లో రాయబడవలసిన మాటలు. నిజమైన సేవ చేసేవారు, నిజమైన సంఘాన్ని కట్టదలిచిన వారికి ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు అది మనసులో నాటబడిపోవాలి. నేను నిజమైన సేవ చేయాలి, నేను దేవుని సంతోషపరచగలిగిన సేవ చేయాలి. అలాంటి మనసు ఒకవేళ ఇక్కడ ఎవరికైనా స్థిరంగా బలంగా ఉంటే వాళ్ళకి దేవుడు మొదటి విషయం ఏంటి చెప్తున్నాడో తెలిసిన చదవండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం. అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు, పండుగ చేయుటకు నా జనమును పోనిమ్ము. అరణ్యంలోకి దేవుడు ఆ ప్రజలు ఎందుకు తెచ్చాడో తెలిసిన, అరణ్యంలో గుడారం ఎందుకు వేయమన్నాడో తెలిసిన, అరణ్యంలోనే దేవుని గుడార సంబంధమైన సేవ ఎందుకు జరగాలనో తెలిసిన దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అరణ్యంలో నాకు పండుగ చేయండి. ఎవరికి పండుగ చేయాలి చెప్పాలి మీరు? దేవునికి. దేవునికి పండుగ చేయాలి. వింటున్నారన్నమాట? చెప్పండి, ఎవరికి చేయాలి పండుగ? పండుగలో ఏముంది? సంతోషం, ఆనందం, ఉత్సాహం. ఇవన్నీ ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. అంటే మనకు మనమే పండుగలు చేసుకోకూడదు. సేవకుడు, నిజమైన సేవకుడు ఇక మన పండుగలు వస్తే ఒకే అడావిడి, ఒకే కొత్త బట్టలు ఇవి కాకుండా సేవకుని యొక్క దర్శనం ఏంటంటే, నేను దేవునిని సంతోషపరచాలి, నేను దేవునిని సంతోషపరచాలి, దేవుని మాత్రమే నేను సంతోషపరచాలి. నాకు పండుగ చేయండి మీరు. మీ పండుగ కాదు, నా పండుగ. నా పండుగ కొరకు నేను మిమ్మల్ని అరణ్యం తీసుకొచ్చాను. ఈ సేవలో నాకు పండుగ చేయండి. అంటే సేవ చేసే ప్రతి ఒక్కడు ఏమని ఆలోచన చేయాలంటే, ఆయనను సంతోష పెట్టాలి, ఆయన మాత్రమే సంతోష పెట్టాలి. ఇది ఒక ప్రధానమైన అంశం. అంటే అరణ్యంలో నిజమైన సేవకుడు ఏం చేయాలంటే, దేవుని సంతోషం తప్ప మరొక సంతోషం మనకు లేదు. చూడండి, అరణ్యంలో మిగతా ఏ సంతోషం మనకు కనిపించదు. అరణ్యంలో అంత మట్టి, ఎట్టు చూసిన మట్టి, ఇసుక, ఇసుక తప్ప మరి ఏది లేదు. మన సంతోషం ఇంకేమి లేదు. అందుకనే సేవకుడు ఏ స్టేజ్లోకి రావాలంటే, దేవుని మాత్రమే సంతోషపట్టగలిగిన స్థితి. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరినట్లయితే నేను దేవుని సేవకుడను కాను. నేను మనుషుల్ని సంతోషపెట్టాను, దేవుని మాత్రమే సంతోషపెడతాను. పిలాతు మనుషులను సంతోషపెట్టగోరి యేసుక్రీస్తుని సిలువ వేయబడటానికి జనానికి అప్పగించాడు. మనుషులను సంతోషపెట్టేవారు దేవుని సేవకులు కాకపోవడం మాత్రమే కాదు, వారు యేసుని సిలువకు అప్పగిస్తున్నారు. మనుషులను సంతోషపెట్టేవాళ్ళు మనుషుల యొక్క ముఖస్థుతిని ఆశించేవారు, మనుషుల ఘనతను కోరేవారు దేవుని దృష్టికి అసహ్యులు. వారు మనుషుల దృష్టిలో ఏది ఘనంగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టిలో అసహ్యం. కనుక సేవకులారా, దేవునిని మాత్రమే మనం సంతోషపెడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ విషయం చూడండి, 7వ అధ్యాయం నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనం. అరణ్యమందు నన్ను సేవించుటకై, టు సర్వ్ ద లార్డ్. ఇప్పుడు అరణ్యంలో వాళ్ళకి దేవునిని సేవించే ఉద్యోగం తప్ప
వేరొక ఉద్యోగం వాళ్ళకి లేదు. గమనించండి, ఇక్కడ వాళ్ళ బట్టలు మాయలేదట. వాళ్ళ బట్టలు కొనుక్కునే డ్యూటీ ఏమైనా ఉందా వాళ్ళకి? చెప్పులు తెగలేదట. చెప్పులు కొనుక్కునే డ్యూటీ ఉందా వాళ్ళకి? లేదు. వాళ్ళ కాలు వాయలేదంట. హాస్పిటల్కి వెళ్ళే డ్యూటీ ఉందా వాళ్ళకి? లేదు. దేవుడు టైంకి భోజనం పంపిస్తున్నాడు. వండుకునే డ్యూటీ ఉందా వాళ్ళకి? కిచెన్ డ్యూటీ లేదు, మార్కెటింగ్ డ్యూటీ లేదు. ఇక ఒకటే డ్యూటీ, 24 hours దేవుని సేవిస్తూనే ఉండడం. సేవకుని దేవుడు అరణ్యానికి ఎందుకు తెచ్చాడంటే, ఎప్పుడు మన మైండ్ 24 hours సేవలోనే బిజీ ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సేవలోనే మైండ్ ప్రతిష్టమైపోవాలి. సేవకుడు 24 గంటలు సేవా సంబంధమైన చింతన, ఆలోచనలోనే మునిగిపోయి ఉండాలి. ఇక సేవ తప్ప మరొకటి లేదు సేవకునికి. ఇది 8 hours డ్యూటీ కాదు, ఇది 24 hours డ్యూటీ. ఇది దేవునికి స్తోత్రం. ఇది 58 years సర్వీస్ డ్యూటీ కాదు. టిల్ డెత్, చివరి శ్వాస వరకు ఈ సేవలోనే మనం సాగిపోవాలి, సేవలోనే చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సేవ తప్ప వేరొకటి ఉండకూడదు. మొదటిది, దేవునిని సంతోషపరచుట తప్ప నీకు మరొకటి ఉండకూడదు. రెండవదిగా, దేవునిని సేవించుట తప్ప మరొకటి ఉండకూడదు. పల్లెటూరులో చాలా మంది సేవలు ఎట్లుంటాయి తెలుసా? వాళ్ళ పొలాలు ఉంటాయి. వాళ్ళ పొలాల్లో కొంతకాలం కష్టపడి పని చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి సంఘంలో ఆరాధన జరిగించుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పగలంతా మాస్టర్, సాయంకాలం వస్తే పాస్టర్. వాళ్ళు ఈ మాస్టర్లు, పాస్టర్లు సేవకు అక్కర్లేదు. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు నిజమైన సేవకుడు కాదు. మరి అలాంటి వాడు సేవ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు, సేవ చేయొచ్చు. సంఘాన్ని కట్టకూడదు. ఒక నడిపింపుకు లోబడి ఉద్యోగి, నడిపింపుకు లోబడి ఆ నడిపించే దైవ సేవకులు ఎక్కడైనా వెళ్ళి ప్రసంగం చేసి రావచ్చు. కానీ సంపూర్ణ సంఘాన్ని కట్టడానికి అతనికి అధికారం లేదు, ఉద్యోగికి. అందుకనే యేసు ప్రభు ప్రారంభంలో నీ ప్రతిష్ట నేర్పించాడు. నీకు ఏదైనా ఉంటే విడిచిపెట్టేసాయి, దానితోనే నువ్వు సేవకు రాకూడదు. ఎలీషా సేవకు వస్తూ ఏం చేశాడు? తనకు ఆధారమైన ట్రాక్టర్ని అమ్మేసి సేవకు వచ్చాడు. మన భాషలో తన జీవనోపాధిగా తనకున్న ట్రాక్టర్ని అమ్మేసి సేవకు వచ్చాడు. అంటే మన వెనుక ఆధారాలు ఏది ఉండకూడదు. అందుకనే మమ్మల్ని నడిపించే దైవ సేవకులు ఏమన్నారో తెలుసునా? మీరు సేవకు వచ్చేటప్పుడు మీ సర్టిఫికెట్లన్నీ రావాలి. దేవుని స్తోత్రం. సర్టిఫికెట్ ఇంట్లో పెట్టుకొని, ఒకవేళ సేవలో చూద్దాం, క్లిక్ అయితే ఉందాం, క్లిక్ కాకపోతే మన సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, లోన్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఇంకేదైనా చేసుకుందాం. ముందు జాగ్రత్తగా సర్టిఫికెట్ ఇంట్లో పెట్టేసి వస్తాయి. మేమంతా మా సర్టిఫికెట్లు దైవజనులకు అప్పగించాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు తీసుకోలేదు ఆ సర్టిఫికెట్లు. అంటే మరలా బ్రతకటానికి ఆధారం సేవకునికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నిజమైన సేవ అది. ఇంకా మనకి వెనుక ఏ ఆధారం ఉండకూడదు. సేవ డ్యూటీ తప్ప మరొక డ్యూటీ నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం చెప్తున్నాను చూడండి. హోషియా పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో ఎందుకు కొనిపోయావు ప్రభువా? అరణ్యంలో ఎందుకు రమ్మన్నావు ప్రభువా? అక్కడ దేవుడు తన ప్రేమంతో చూపించుకోవటానికి, అంటే దేవుని ప్రేమంతో చూపించాలి. గుర్తించి ఏం చేయాలంటే దేవుని మాత్రమే నువ్వు ప్రేమించాలి. చూడండి, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఆ మాట రాస్తుంది. ఇర్మియా 2:2. అరణ్యంలో నీవు చూపిన ఆ లోతైన ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నా. అరణ్యంలో దేవుడు ఎందుకు తెచ్చాడంటే ఒక లోతైన ప్రేమ నీలో నుండి ప్రభు పొందటానికి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాత్రమే ప్రేమించే ఆ ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ దేవుడు మన హృదయాల్లో పెట్టాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది, దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. రెండవదిగా, దేవుని మాత్రమే సేవించే డ్యూటీ. మూడవదిగా, దేవుని మాత్రమే ప్రేమించాలి.
అంటే మనుషులందరిని ద్వేషించమన్నా కాదు, మనుషుల్ని కూడా దేవుడు ప్రేమించమన్నాడు, సహోదరుని కూడా ప్రేమించమన్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క ఆ స్టేజ్లోకి ఎవరిని తీసుకురాకూడదు. పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుడిని యెహోవాను మాత్రమే ప్రేమించాలి. అందుకనే సేవకునికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలిసిన, సేవకునికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలిసిన, మనము ఈ లోక సంబంధంగా దేని మీద కూడా మనం ప్రేమ ఉంచక కేవలం దేవుని మీద మాత్రం పరిపూర్ణ ప్రేమ ఉంచగలిగిన వాడే నిజమైన సేవకుని ప్రభు బోధించాడు. మా అందరినీ ప్రేమిస్తాం, కానీ ఈ ప్రేమలో దేవుని ప్రేమించే విషయంలో అడ్డు రాకూడదు. దేవుని ప్రేమించే విషయంలో ఈ ప్రేమ అడ్డు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమించాలి, కానీ ఆ ప్రేమ దేవుని ప్రేమ కాకూడదు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, వాస్తవమే, అది చూపించు, నీ కుమారుని నాకు బలిగా అర్పించు. అప్పుడు అబ్రహాము దేవుని ప్రేమించే ఆ ప్రేమలో తన కుమారుని ప్రేమించే ప్రేమ అడ్డు రాకుండానట్లుగా బలిపీఠం మీద పెట్టేశాడు దేవుడు అబ్రహాం. అప్పుడు ఆ ప్రేమను దేవుడు అంగీకరించాడు. అంటే అరణ్యంలో దేవుడు మనల్ని ఎందుకు సేవకులుగా నాటాడంటే దేవుని మాత్రమే ప్రేమించడానికి. 4వ విషయం, హోషేయ పుస్తకం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 13వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. 13:5. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఒక స్నేహితునిగా అరణ్యంలో ఒక స్నేహాన్ని ఆశిస్తూ ప్రభు నేను ఒక అరణ్య మార్గంలో ప్రభు తీసుకొచ్చాడు. ఈ అరణ్యంలో నాకు ఒక స్నేహితుడు కలడు, అతని పేరు యేసు. ఆ యేసును మాత్రమే నేను స్నేహించాలి. అంటే మిగతా స్నేహితులు ఉండకూడదని కాదు, డానియేల్ కూడా స్నేహితులు ఉన్నారు, యేసు ప్రభుకే స్నేహితులు ఉన్నారు. అంటే ఈ స్నేహం దేవుని స్నేహంలోకి అడ్డు రాకూడదు మరలా. అందుకే మనం ఏది చేసినా కూడా దేవునితో మనకున్న సంబంధానికి అడ్డు రాకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని మాత్రమే మనం స్నేహించాలి. తర్వాత మరో విషయం చెప్తాను, అదే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం, పరమగీతాలు 8వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. ముందు పరమగీతాలు 8:5 చదవండి. ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చుచున్న ఈమె ఎవరు? ఆమెనే సంఘం, నిజమైన దైవ సేవకుడు. అరణ్యాన్ని దేవుడు ఎందుకు తెచ్చాడో తెలిసిన, ప్రియుని మీద ఆనుకోవటానికి. అంటే సేవకుడు, పరిపూర్ణ సేవ చేసే సేవకుడు, నిజమైన సంఘాన్ని కట్టే సేవకుడు యేసు ప్రభు మీద మాత్రమే ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకెవ్వరి మీద ఆనుకోకూడదు. ఆనుకోవడం అంటే సపోర్ట్ తీసుకోవడం. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె అంటది, తన ప్రియుడి మీద ఆనుకొని, నా ప్రియుడే ఇక్కడ లేకపోతే అసలు నాకు నిలువ ఆధారమే లేదు, నేను నిలబడినానంటే ఆయన ఆధారమును బట్టి నేను నిలబడ్డాను. సేవకుడు ఆ మాట చెప్పగలగాలి. అరణ్యాన్ని దేవుడు ఎందుకు తెచ్చాడో తెలుసిన, నిన్ను ఆయన మీద ఆనుకోవటానికి. అంటే అర్థమేంటో తెలుసిన, ఆయన సపోర్ట్ తప్ప నీకు వేరే సపోర్ట్ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీకు ఏ సపోర్ట్ ఉండకూడదు. సేవకునికి ఒకటే సపోర్ట్, ప్రభు మాత్రమే. ఇక్కడ కూడా చాలా మంది సేవకులు దెబ్బతింటున్నారు. ఇది విశ్వాస జీవితంతో కూడిన సేవ. ఈ సేవకి కేవలం యేసుక్రీస్తు మాత్రమే సపోర్ట్. ఆ మధ్య మీరు విన్నారు కదా వాక్యంలో, ఓ బండికి నెట్టడానికి సపోర్ట్ కావాలంట. ఎందుకు సపోర్ట్ కావాలంటే దానికి సెల్ఫ్ లేదు. అది సెల్ఫ్ లేని బండ్లకి సపోర్ట్ కావాలట. 10 మంది నెట్టే కానీ ఆ సేవ ముందుకు పోదు. చాలామంది సేవకులకి సెల్ఫ్ మోటార్ పాడైపోయింది. సపోర్ట్ కావాలి, తప్పకుండా సపోర్ట్ కావాలి. చిన్న బండి కొనాలన్నా, స్థలం కొనాలన్నా, గుడిసేయాలన్నా సపోర్ట్ కావాలి. ఉదయకాలం మీరు చక్కని విషయాలు విన్నారు. ఇక మీదట మీకు ఏ సపోర్ట్లు దొరకవు. దేవునికి స్తోత్రం. నేను కఠినపరుచుకున్నాను హృదయాన్ని, అంతే. మీరు ఏమైనా అనుకోండి, ఇక మీదట అంతే. మీరు మోకాలు నిలబడి చచ్చిపోండి, అంతే. మందిరం ముఖ్యం కాదు. ఇప్పుడు మందిరం కట్టాలి పాస్టర్ గారు, ఏమైనా పంపి కాదు. పొరపాటున పైసా పంపించండి ఇక మీదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తేవాలే కానీ ఇక్కడ తీసుకెళ్ళకూడదు.
మిమ్మల్ని ఇచ్చి చాలా మంది దరిద్రులు చేసేసాను నేను. ఇచ్చేవని చేయ ఎప్పుడు కూడా పైన ఉంటుంది, తీసుకునేవని చేయ ఎక్కడ ఉంటుంది. మన సేవ ఎప్పుడు కింద ఉండటానికి కారణం అదే. మీరు రోషం తెచ్చుకోవాలని మాట్లాడుతున్నా. ఇక మీదట మీకు ఏ సహాయం అందదు. దేవునికి స్తోత్రం. హేడి ఎలీషా, ఇంటి కిరాయి మోకాల మీద కట్టాలి. ఇక మీదట ఇంటి కిరాయి అని అడిగావో ఇక మీదట ఎవ్వరికి ఎలాంటి సపోర్ట్ దొరకవు. మీ సపోర్ట్లన్నీ కూడా మీ సెల్ఫ్ మోటల్ ముందు బాగు చేసుకోండి అంతే. మన ప్రభుయే ఆధారం మనకి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఈ విశ్వాస సంబంధమైన సేవను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, ఈ కరుణాపీఠం ఉంది. ఈ కరుణాపీఠం ఉంది చూసారా? ఈ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి, మూత. ఆ కరుణాపీఠం మీద ఉన్న ఆ 2 కెరూబులంట వాళ్ళ ముఖాలు కరుణాపీఠాన్ని చూస్తుందంట. ఈ కెరూబుల ముఖాలు ఎక్కడ చూస్తున్నాయట? కరుణాపీఠం. కరుణాపీఠం అంటే క్రీస్తు. ఈ కెరూబు అంటే సేవకుడు. ఈ సేవకుడు యేసునే చూడాలి కానీ ప్రక్కన చూడకూడదు, ఎవరిని చూడకూడదు. నీకేమైనా అవసరం అయిందా? యేసుని చూడు అంటే మోకాల మీదకి వచ్చేసాయి. దానికి నేనే కదా మీకు ఉదాహరణ, సాక్షి. దేవుడు అరణ్యం లాంటి ఈ భయంకరమైన ముళ్ళతో నింపబడిన ఈ ప్రదేశాన్ని ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేని పరిస్థితి ఇక్కడ. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మొట్టమొదటిగా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రతిరోజు ప్రతి రాత్రి కరుణాపీఠం వైపు చూడడమే మా పని. ఈ రోజు వరకు మంచి మనస్సాక్షితో చెప్తున్నాను, 500 రూపాయలు కూడా అడగలేదు ఎవరిని. ప్రతి విషయంలో దేవుడే ఇంతవరకు నడిపించుకుంటూ వస్తున్నాడు అంతే. సంఘంలో ప్రకటిస్తున్నాను, ప్రకటించమని బైబిల్లో రాయబడింది, ప్రకటిస్తున్నాను. అంతేగాని ఇంకెవ్వరి దగ్గర సహాయం అడగలేదు, ఎవరికి ఉత్తరాలు రాయలేదు. చాలా మంది చాలా రకాలుగా ప్లాన్స్ ఇచ్చారు. ఇంటర్నెట్లో మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేసి నిర్మించే మందిరం యొక్క ఫోటోలు వేయండి, ఆటోమేటిక్గా వెబ్సైట్ ఎట్లో గట్లో ఓపెన్ అవుతుంటుంది, ప్రజలు చూస్తారు, మీకైనా సపోర్ట్ వస్తుంది. ఎన్నెన్నో ప్లాన్స్. సేవా ప్రారంభంలో నెలకి 40,000 రూపీస్ కాంట్రాక్ట్ కూడా వచ్చింది, 40,000 1 మంత్కి. కానీ దేవుని మహాకృప వలన ఈ విశ్వాస సంబంధమైన సేవ విశ్వాసంతోనే ఈ రోజు వరకు ప్రభు జరిగిస్తున్నాడు. మీకు కొన్ని సాక్ష్యాలు కూడా నేను చెప్తాను. ఆ పాత మందిరం కట్టేటప్పుడు ఇది 3 భాగాలు. ఫస్ట్ ఈ 2 పిల్లర్లే పాత మందిరం, అటువైపు అంతా. ఆ మందిరం కట్టేటప్పుడు స్లాబ్ వేయాలి. ఆ స్లాబ్ వేసే సమయంలో మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర. అప్పుడు మేము నైట్ అంతా ప్రేయర్లో ఉన్న ఆ రోజు తెల్లవారి డబ్బులు ఇవ్వాలి. ఎంతో 75,000 80,000 ఎంత ఇవ్వాలి స్లాబ్ కొరకు. నైట్ అంతా ప్రేయర్లో ఉన్నాను, ప్రభువా రేపు స్లాబ్ వేయాలయ్యా, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, ఎలా చేయాలి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తా ఉన్నాను. నైట్ అంతా నిద్రపోలేదు నేను. తెల్లవారుజామున ఎన్టీపీసీ నుండి ఒక ఆఫీసర్ న్యూస్ పేపర్లో కట్టగట్టుకొని తీసుకొచ్చి 80,000 రూపీస్ నా చేతిలో పెట్టాడు. ఎవరిని అడగలేదు. నైట్ ప్రేయర్ చేశాను. ఏం జరిగిందో తెలిసిన, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎన్టీపీసీలోకి వచ్చి ఒక ఆఫీసర్ని పడుకు నుంచి నెమ్మదిగా కింద నెట్టేశాడు. మంచం నుంచి కింద పడ్డాడు ఆఫీసర్. పడేసరికి ఎందుకు ఇట్లా పడిపోయినా, ఎప్పుడు పడలేదే అని చెప్పి ఆలోచన చేసి ప్రార్థన చేసి పడుకుంటే ఆయన ఒక తలంపు వస్తుందంట, 80,000 పాస్టర్ గారికి వెళ్ళు, 80,000 పాస్టర్ గారికి పోయి ఇవ్వు అని. పీడకలు వచ్చిందేమో అనుకున్నాడు, ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. దేవుడు మరలా 2వసారి నెట్టేశాడు. 2వసారి మంచం నుంచి కింద పడ్డాడు ఆఫీసర్. 2వసారి పడేసరికి మరలా మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకుంటే మరలా అదే ప్రేరేపణ. 2వసారి అనుకున్నాడు 85,000 ఇవ్వడం ఏంటి, 25,000 ఇస్తానని మనసులో అనుకొని పడుకున్నాడట. ఆయన దగ్గర ఆ టైంలో ఉంది, దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇడిచిపెట్టలేదు. 25,000 ఇస్తాను ప్రభు అంటే ప్రభు ఇడిచిపెట్టలేదు.
మూడవసారి నెట్టేస్తే, మూడవసారి ప్రాణం పోయే పరిస్థితికి వస్తే ఇక అతను ఏం చేయాలో అర్థం కాక ఇస్తాను ప్రభావం ఒప్పుకుంటే దేవుడు కాముగా వెళ్ళిపోయినాడు. ఈయన కాముగా నిద్రపోయాడు. ఉదయకాలం లేచి 80,000 తీసుకొచ్చి నాకు చేతికిచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సాక్ష్యాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. విశ్వాసం మీద, సేవ మీద ఆధారపడి సేవ చేసే సేవకుని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. మనం ఆయన సేవకులం కదా. ఎవరు పని చేస్తున్నాం? మనము ఆయన పని చేస్తున్నాం. ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చేస్తాడు. అది మన నమ్మకం, అది మన విశ్వాసం. ఆయన చేస్తాడంతే. ఎప్పుడు చేస్తాడో చేయని. ఆయన చేసినంత వరకు ఆయన కొరకు మనం వేచి ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో మందిరమే కట్టకపోవచ్చు, మందిరమే కట్టవలసిన పరిస్థితి రాకపోవచ్చు. అవసరం ఉంది, కట్టాలి, నీకు డబ్బులు అందట్లేదు, కానీ నీ చేత దేవుడు మందిరం కట్టడానికి ఇష్టపడట్లేదు, నువ్వు ఆగిపో. మందిరం కట్టాలని తీర్మానం చేసుకొని ఏదో ఒకటి చేయడం కంటే దేవుని చిత్తం తెలుసుకొని మందిరం కట్టకుండానే సేవ చేయడం మంచిది కదా. ఇలాగున్న చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ప్రతి దానికి ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపే చూడాలి. దైవ సేవకులను అగ్గిపుల్ల విషయంలో కూడా ఆయనను చూడాలట. ఎంత గొప్ప సాక్ష్యం. ఇంత పెద్ద స్థలం రావడానికి కూడా కారణం ఏంటో తెలిసిన, మేము ప్రారంభంలో గోదావరి కనిలో, అంటే లోపల టౌన్లో సేవ ప్రారంభించాం. టౌన్లో అది పాస్టర్ డేవిడ్ రాజు గారు స్టార్ట్ చేసిన సేవ. ఇది సెకండరీ బ్యాండ్. ఆయన ద్వారానే మేము ఇక్కడికి వచ్చాం. గోదావరి కనిలో సేవ ప్రారంభించినప్పుడు ఒక యూనియన్ లీడర్ గారు వచ్చి ఏమన్నారంటే, నేను జిఎంతో మాట్లాడాను, మీరు ఈ స్థలంలో కట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మేమేం చేసామంటే, జిఎం పర్మిషన్ ఇచ్చాడు కదా అని మేము మందిరం కట్టాం. నేను కొంతమంది జిఎం కాలనీల విశ్వాసులందరూ కలిసి మందిరాన్ని కట్టాం. ఆ మందిరం 3 రోజులు పగలంతా పనిచేస్తూ, రాత్రి కంటిన్యూ చేస్తూ, మళ్ళీ పగలంతా పనిచేసి, మళ్ళీ రాత్రి అంతా కంటిన్యూ చేసి, రెస్ట్ లేకుండా 3 days నైట్ అండ్ డే ఒక చిన్న షెడ్ వేసుకున్నాం, త్వరగా చేయాలి అని. షెడ్ అంతా వేసేసి బాగా కుదిరిందని చెప్పి నేను అంత దూరాన్ని మెయిన్ రోడ్కి వెళ్ళి చూస్తున్నాను. ప్రభా బలి కుదిరింది నైనా, నీకు స్తోత్రం ప్రభా అనుకుంటూ ఉన్నాను. నా ముందే పోలీస్ జీబులు, వాచ్మ్యాన్ జీబులు 2-3 జుర్రుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారో అని చూస్తే తిన్నగా నేను కట్నం మందిరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ గడ్డపార పాతుంటే ఒక్క మాట అడగలేదు మమ్మల్ని. ఆ గడ్డపార తీసి 3 నిమిషాల్లో కూల్చేశారు మందిరాన్ని. 3 minutesలో పటా 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 కొట్టి పాడేశారు. ఇంకా నాకు నోట్లో మాట లేదు, కన్నీళ్లు మాత్రమే దేవునికి ఇచ్చాను. ఇంకా ఆ రోజు నుంచి నేను ప్రభు సన్నిధిలో, నేను సేవకులు, అప్పుడున్న సేవకులు, అప్పుడున్న కొంతమంది విశ్వాసులు రాత్రి పగలు ప్రభులో గడిపాం. ప్రభు సన్నిధిలో నేను కొన్ని రోజులు 7 రోజులు, 8 రోజులు, 9 రోజులు గ్లాస్ కూడా ముట్టుకునేవాడిని కాదు. మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ కూడా ముట్టుకోలేదు. రాత్రి 10 గంటలు నేను మోకాల మీద ఉంటే ఉదయకాలం 4 గంటల వరకు చేతులు కూడా దించేవాడిని కాదు. సరిగ్గా 2 రాడ్లు ఉండేది. మేమున్న పాత ఫైతంలో నా తల డాంబరాట తగిలేది. చొక్కా వేసుకోవటానికి 2 రాడ్లు ఉండేది. ఆ రాడ్ సరిగ్గా మోకాల మీద ఉంటే చెయ్యి అందేది. ఆ చెయ్యి పట్టుకుంటే ఆ రాడ్ని 10 గంటలు మోకాల మీద ఉంటే 4 గంటల వరకు చెయ్యి దించేవాడిని కాదు, మోకాల మీద దించేవాడిని కాదు, నిలువు మోకాల మీద ఉండేవాడిని. 40 రాత్రులు, 45 రాత్రులు, 20 రాత్రులు నిద్రపోయేవాడిని కాదు. ఆ స్థలమే నాకు కావాలి ప్రభా, ఆ స్థలమే కావాలి. ఎన్నిసార్లు మేము ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నామో, ప్రార్థన చేసిన దానికి లెక్కలేదు. అదే స్థలం ఈ ప్రభా అని ప్రార్థన చేశాం. చివరికి ఒక రోజున ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ఒక రోజు ఈ స్థలంలో నిలబడి కబురు పెట్టి పిలిపించాడు. నేను ఈ స్థలంలోకి వచ్చాను. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు ఆయన విషయాలన్నీ తెలుసు, మందిరం కూలేటప్పుడు కట్టేటప్పుడు అంతా దగ్గర ఉన్న వ్యక్తి. ఎమ్మెల్యే భార్య అప్పుడు మన సంఘానికి వచ్చేది. ఆయన దగ్గరుండి ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళి ఆపుకుంటారో ఆపుకోండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం.
అసలు ఆ సమయంలో ఆనందానికి అవతలే. అప్పుడు ఏం చేసామంటే ఆ కొస నుండి అంతా ముళ్ళు పోవటానికి దారి కూడా లేదు. అక్కడి నుంచి ఇక్కడ నడవటానికి గంట పట్టింది. దాటుకొని అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద స్థలం మనకి ఎందుకులే అనుకుంటే, సర్లే ఎప్పటికైనా పనిచేస్తుంది కదా అని ఇంత పెద్ద స్థలం ఆపినాం. అప్పుడు ఆ స్థలం లేకుండి ఈ గోడ మట్టికే స్థలం ఆపేసుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళి పాస్టర్ గారు అన్నారు. ఆ తర్వాత ఆయన పనిచేసినంత కాలం ఆయన మనకి ఒక కాపుదలగా ఉండేవాడు. ఎవ్వరు ఏదన్నా ఆయన మాట్లాడేవాడు, చూసుకునేవాడు. ప్రభు ఆనాడు ఎమ్మెల్యేని వాడుకున్నాడు ఈ మందిరం ఇవ్వటానికి. ఆ విధంగా ఈ దాదాపుగా 1 ఎకరం స్థలాన్ని దేవుడు అతని ద్వారా మనకి ఇప్పించాడు. దేవునికి స్తోత్రం. మనం అడిగింది 2 గుంటల స్థలమే అడిగాను. 2 గుంటల స్థలం కొరికే రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. కానీ దేవుడు 2 గుంటలు కాదు, కానీ 2 గుంటలు మీ సేవ జరగదు, భవిష్యత్తులో జరిగే సేవను దేవుడు అప్పుడే చూసి ఇంత పెద్ద స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసేవారు తప్పకుండా కనపరుస్తాడు. ఒక నడిపింపుకు అప్పగించుకొని సేవ చేస్తున్నామని ఏం చేసామో తెలుసిన, హెడ్ క్వార్టర్స్ వెళ్ళేటప్పుడు అంతా కూడా ఉప్పు మొదలుకొని కరివేపాకు దగ్గరికి తీసుకెళ్లి హెడ్ క్వార్టర్స్లో ఇచ్చేవాళ్ళం. నాకు వచ్చే కానుక అంతా మూట కట్టి పక్కన పెట్టేవాడిని. దశం అలాగే మూట కట్టి పక్కన పెట్టేసి, అక్కడ అవసరమని పాస్టర్ గారు చెప్పారు. అక్కడ అవసరం, చాలా ఖర్చులు ఉన్నాయి అక్కడ. యథార్థంగా నాకు వచ్చిన పైసల్లో ఒక్కటి ఖర్చు పెట్టేవాడిని కాదు. వచ్చినట్లుగా మూట కట్టేవాడిని. అవసరానికి మాత్రం వాడుకొని నెల అక్కడ వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు, బియ్యము, ఉప్పు, పప్పు ఏదైతే వస్తుందో మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మరలా కొత్తగా విశ్వాస జీవితం ప్రారంభించేవారు. ఆ విధంగా సేవను ప్రారంభించాం ఇక్కడ. ఈనాడు దేవుడు మహాకృప వలన ఇంత విస్తారంగా దేవుడు అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒకటి మీరు ఆధారపడండి, ఒకటి మీరు మనసులో స్థిరపరచుకోండి. ఎవరిని మీరు ఆనుకోకండి. ఈవెన్ నా మీద కూడా మీకు ఏదైనా అవసరం వచ్చిందా, బ్రాంచ్లో ఉన్న వారితో మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా సరే ఏ మనుషుని మీద ఆధారపడకండి. ప్రతి అవసరాల కొరకు యేసు ప్రభు మీద మాత్రమే ఆధారపడండి. దేవునికి స్తోత్రం. అదే అలాంటి సేవనే దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉందనుకోండి, ఓ ప్రక్క నుంచి ఎలాగో ఇన్కమ్ వస్తుంది, మీరు కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇక విశ్వాస జీవితం ఏముంటుంది అక్కడ? అది వాక్యానుసారమైన సేవ మాత్రం కాదది. మీకు పెన్షనో, మీకు జీతమో, లేదా వేరే విధమైన ఆధారం ద్వారా మీకు డబ్బులు అందుతూ ఉంది అనుకోండి, దాన్ని బట్టి మీరు సేవ చేస్తే అది విశ్వాస సంబంధమైన సేవ కాదు. కనుక నిజమైన సేవకునికి అన్ని సపోర్ట్లన్నీ కొట్టివేయబడాలి. యేసు ప్రభు ఒక్కడే సపోర్ట్గా మారాలి. చెప్పండి, మొట్టమొదటిగా ఏమన్నా నేను, దేవుడు మాత్రమే సంతోష పెట్టాలి. దేవుడు తప్ప మరొకడు మనకు లేదు. సెకండ్, దేవుని సేవించే డ్యూటీ మాత్రమే దేవుడు మనకిచ్చాడు అరణ్యంలో. నంబర్ 3, దేవుని మాత్రమే ప్రేమించాలి. నంబర్ 4, దేవుని మాత్రమే సేవించాలి. నంబర్ 5, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నంబర్ 6, చదవండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, 13:21. చూడండి, దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని. అరణ్యంలో రోడ్ లేదు, అరణ్యంలో ఖచ్చితమైన దారి వారికి లేదు. ఎటు చూసిన ఇసుక ఎడారి కనుక ఒక పర్టికులర్ దారి అనేది వాళ్ళకి తెలియదు. ఏ దారిలో నడవాలో, ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. అందుకని దేవుడే రాత్రి పగలు దేవుడే నడిపిస్తున్నాడు. అరణ్యంలో దేవుని ఎందుకు తీసుకొచ్చాడో తెలిసిన, నిన్ను దేవుడు మాత్రమే నడిపించాలి. నీవు సొంతంగా ఇదే దారి అని నీకు తెలియదు. అక్కడ అరణ్యం కనుక, అక్కడ దారి లేదు కనుక నువ్వు ఒకటి తప్పిపోతావు. నీకు ఒక గైడ్ కావాలి. అందుకే నేను ప్రభు నేను అరణ్యంలో తీసుకొచ్చేసి నీ సొంత నడిపింపుని ఆపేసాయి. నీ సొంత ఆలోచన ప్రకారంగా పోవడం మానేసాయి. ఇక మీదట నేను నిన్ను నడిపిస్తాను. నిజమైన సేవకుని
దేవుడు మాత్రమే నడిపించాలి. ఆ నడిపింపు స్పష్టంగా కావాలి. మీకు మొదట్లో యెషయా దర్శనం నీకు చూపించాను. యెషయా ఘనమైన సేవ చేయడానికి బయలుదేరక మునుపు యెషయాకి దేవుడు చెప్తున్నాడు, సేవకుడా నువ్వు సేవకు బయలుదేరుతున్నావు, జాగ్రత్త, ఘనమైన సేవ చేయబోతున్నావు, నీకు కొన్ని విషయాలు చూపిస్తానని దేవుడు 3 విషయాలు చూపించాడు. ముఖాన్ని మూసుకోవడం, కాళ్ళు మూసుకోవడం, ఎగరడం. అందులో కాళ్ళు మూసుకోవడం ఏంటో తెలిసిన నడిపింపు. నీ ఇష్టానుసారంగా నడవకూడదు. ఒక నడిపింపును పూర్తిగా నీ సొంత నడిపింపుని మూసేయి. నీ కాళ్ళు మూసేసాయి. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగకూడదు. నీకు ఆలోచన ప్రకారం నడవకూడదు. నీ కాళ్ళు ప్రభుకు అప్పగించుకోవాలి. అదే యేసు ప్రభు, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాను, దేవుని చిత్తము ప్రకారం నడుస్తున్నాను. మన సేవ ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. చివరిగా ఒక చెప్తాను. అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే అసలు నువ్వెవరవో తెలియటానికి, అసలు నీ బుద్ధి ఏమిటో తెలియటానికి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి నిన్ను అనుచు నిమిత్తం అరణ్యానికి నడిపించాడు. నిజమైన సేవకులు అరణ్యానికి ఎందుకు వచ్చారంటే వారి విషయాలు తేటగా చూపించటానికి. అరణ్యంలో, ఆ శ్రమల్లో, ఆ విశ్వాస జీవితంలో నీ హృదయంలో ఏముందో బయటికి రావాలి. అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది సేవ, ప్రతికూలంగా ఉన్నప్పుడే మన వాస్తవాలన్నీ బయటపడతాయి. నిజమైన సేవకులారా, మీ హృదయంలో ఉన్న మంచి లక్షణాలే బయటికి రానివ్వండి. దాని కొరకు ప్రార్థన చేసుకోండి. కొంతమంది సేవకులు కొంచెం పక్కకి జరిగితే చాలు, వాళ్ళ విశ్వరూపాలు మారిపోతాయి, వాళ్ళ స్వభావాలు మారిపోతాయి, వాళ్ళ బుద్ధి మారిపోతాయి. భయంకరంగా ట్రీట్ చేసే సేవకులు కొంతమంది ఉంటారు. అంతవరకు దేవుడు దేవుడు అని పొగిడే వాళ్ళు సడన్లో సైతాన్ని నిందించే వాళ్ళు ఎంతమంది లేరు. మా పాస్టర్ గారు ఎంత గొప్ప పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చిన వారు. అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలం సంభవిస్తే ఆ పాస్టర్ గారి మీద ఎన్ని నేరాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు తెచ్చిపెడతారు. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవటానికి దేవుడిని అరణ్యాన్ని తీసుకొచ్చాడు. అక్కడ నీ మంచి మనస్సాక్షి బయటపడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యానికి తీసుకొచ్చాడు. ఇక్కడ గుడారాన్ని వేశాడు. మీకు రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. అరణ్యం తర్వాత తిన్నగా దేవుడి గుడారాన్ని షిలోహులో స్థాపించాడు. 18వ అధ్యాయం యెహోషువ పుస్తకం 18:1. షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. ఎక్కడది? షిలోహులో. ఇప్పుడు అరణ్యం తర్వాత ఈ గుడారం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు షిలోహు. ఈ షిలోహులో ప్రత్యక్ష గుడారం ఎంతకాలం ఉందో తెలిసిన, న్యాయాధిపతులు పరిపాలించే కాలమంతా అక్కడే ఉంది. ఆల్ ద జడ్జెస్, న్యాయాధిపతులు పరిపాలించే కాలమంతా కూడా గుడారం షిలోహులో ఉంది. దేవుడు దాన్ని స్థిరపరిచాడు. కొంతకాలానికి ఈ న్యాయాధిపతుల కాలాలు ముగిసే ఆ చివరి క్షణాల్లో దేవుడు షిలోహులో ఆ మందిరాన్ని కొట్టేశాడట. మీకు తెలుసా, షిలోహులో ఉన్న మందిరం గుడారాన్ని క్రమక్రమంగా దేవుడు పర్మనెంట్ స్ట్రక్చర్లో తీసుకొచ్చాడు. షిలోహులో గుడారం వేశారు. తర్వాత అదే గుడారం మందిరంగా మార్చారు. ఆ మందిరంలోనే శామ్యూయల్ సేవకు సమర్పించుకున్నాడు. ఆ మందిరంలోనే ఏలీ పరిచర్య చేశాడు. ఆ మందిరంలోనే ఫిలిస్తీయులు ఆ నిబంధన మందసను ఎత్తుకుపోయారు, నికోబాదుని కన్నారు. దేవుని మహిమ విడిచిపెట్టింది, ఆ సేవను విడిచిపెట్టేసింది. ఎందుకు దేవుడు ఆ సేవను విడిచాడు? ఎందుకు దేవుని మహిమ గుడారం నుంచి బయటికి వెళ్ళిపోయింది? దానికి కారణం చాలా స్పష్టంగా రాస్తారు దేవుడు. చూడండి, ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునకు ఆ స్థలానికి వెళ్ళి విచారణ చేయుడి.
ఆ దుష్టత్వమును బట్టి నేను చేసినట్టు చూడండి. ఏమిటా దుష్టత్వము? 26వ అధ్యాయం 4 నుండి 9 వరకు. వారితో ఈ మాట చెప్పవలెను, పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున షిలోహుకు ఒకప్పుడు అలాగే చేశాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. అంటే షిలోహులో దేవుడు తన మందిరాన్ని ఎందుకు కొట్టేశాడంటే సేవకుని మాట వినలేదు, సేవకుని మాటకు అంగీకరించలేదు, ఒక నడిపింపుకు లోబడలేదు. నడిపింపుకు లోబడని సేవలో మహిమ ఉండదు. నడిపింపుకు లోబడని సేవకునిలో మహిమ ఉండదు. ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. అందుకనే ప్రతి సేవకుడు నడిపింపును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మిమ్మల్ని భయపెట్టించడం కాదు ఇది దేవుని వాక్యం. ఇది షిలోహులో దేవుని మందిరం ఎందుకు దేవుడు కొట్టేశాడంటే, ఎందుకు మహిమ పోయిందంటే సేవకుని మాట వినలేదంట వాళ్ళు. సేవకుని మాట నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఇస్తున్న పరిమాణం చూశారా? షిలోహులో మందిరాన్ని కొట్టివేశాడు. ఇక మందిరం లేదు షిలోహులో. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, బలి అర్పించాలి. ఎక్కడ బలి అర్పిస్తారు వాళ్ళు? దేవుడు దిగి రావాలి. ఎక్కడ దిగి వస్తాడు దేవుడు? మరలా దేవుడు ప్రజల్ని కనికరించి టెంపరీగా 3 చోట్ల సేవ జరిగింది. ఒకటి బేతేల్, చదవండి శామ్యూయల్ మొదటి పుస్తకం 7వ అధ్యాయం 15 నుండి 17 వరకు. మొదటి శామ్యూయల్ 7:15 నుండి 17 వరకు. మైక్ తీసుకొని చదువును. చూసారు ఆ స్థలములలో, ఏ స్థలాల్లో పేర్లు చెప్పండి అవి? బేతేలు, గిల్గాలు, మిస్పా. కింద ఇంకో పేరు కూడా రాసుంటుంది, రామా. అది కూడా చదువు. అచ్చట కూడా న్యాయం తీర్చుచుండేను. బలిపీఠం కూడా కట్టాడు. అంటే ఒక టెంపరీ గుడారం వేశాడు. అక్కడ కూడా సేవ జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ జరుగుతుంది సేవ? అక్కడ బేతేల్, గిల్గాల్, మిస్పా, రామా. ఈ 4 చోట్ల దేవుడు విభజించాడు సేవని. ఆ తర్వాత దేవుడు అక్కడ నుండి గుడారాన్ని తీసి ఎక్కడేసారో తెలుసిన? చదవండి శామ్యూయల్ మొదటి పుస్తకం 21వ అధ్యాయం 1 నుండి 6 వరకు. దావీదు నోబులో, ఆ మాట రాసుకోండి, నోబు, NOB, నోబులో యాజకుడైన, చూసారా అక్కడ రొట్టెలు ఉన్నాయి. నోబులో రొట్టెలు ఎక్కడుంటాయి? పరిశుద్ధ స్థలంలో. సముఖపు బల్ల, వీటి మీద రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు ప్రతిష్ఠితమైంది. అది యాజకులు మాత్రమే సేవించాలి. అంటే నోబులో ఒక గుడారం ఉంది. ఈ గుడారాన్ని కూడా దేవుడు కొట్టివేశాడు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దావీదు అబద్ధం ఆడుతున్నాడు అక్కడ, అనవసరంగా అబద్ధం ఆడుతున్నాడు అక్కడ. నేను రాజుగారి పని మీదనే వచ్చాను, రాజుగారి నన్ను ఇక్కడ పంపిస్తున్నారు అని సత్యంతో మాట్లాడట్లేదు, అబద్ధంతో మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధం మాట్లాడి ఆ యాజకుని దగ్గర నుంచి ఆహారం పుచ్చుకొని, ఆ యాజకుని దగ్గర ఉన్న ఆ ఖడ్గాన్ని తీసుకొని, ఆ ఖడ్గాన్ని ఒకనాడు దావీదే సమర్పించాడు, నాకు ఇది అక్కర్లేదని గొలియాతును చంపిన ఆ కత్తిని తీసుకెళ్ళి అక్కడ దాచాడు. మరలా అదే కత్తిని దీనితో సమానం మరొకటి లేదని తీసుకొని పారిపోయాడు. ఈ విషయం సౌలుకు తెలిసింది. తెలిసి అక్కడున్న ఆ అహిమెలెకు, ఆ సేవకుని, ఆ యాజకుని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ రాజుగారు పిలిపించి, నాకు విరోధంగా క్రియ చేస్తున్న అతను చేతులు కలుపుతావా అని నిర్దాక్షిణ్యంగా యాజకులందరినీ చంపేసి గుడారం పోయింది. అక్కడ చంపేశారు యాజకులను. చంపడానికి కారణం ఏంటి? ద్వేషం. అతని మీద కోపం ఉంటే సేవకుల్ని చంపడం ఏంటి? సౌలు. ఒకటి, దావీదు అబద్ధం ఆడాడు. 2, సౌలు ద్వేషం చూపించాడు. దీని వలన అక్కడ దేవుని సేవ దెబ్బతిన్నది. అంటే నిజంగా ఒక సేవకుడు అనేక సార్లు అబద్ధాలు ఆడుతూ వాస్తవం చెప్పక తన అవసరతల కొరకు మాటి మాటికి పనికిమాలిన అబద్ధాలు చెప్పి
వాస్తవం కాని విషయాలు చెప్పి బ్రతకటానికి నేర్చాడు సేవకుడు. మరో ప్రక్కన ఏ విశ్వాసుల ద్వేషం, పగ, అసూయ ఉందో వాళ్ళు సేవకుని చంపుతున్నారు, సేవని ఆటంకంగా ఉన్నారు. వాళ్ళు నోబులో గుడారం పోయింది. ఆ తర్వాత నోబులో నుండి గిబియోనికి తీసుకొచ్చారు గుడారాన్ని. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 38వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:38. గిబియోన్లో సేవ ప్రారంభమైంది. 21వ అధ్యాయం కూడా మాట రాస్తుంది. 21వ అధ్యాయం 29వ వచనం కూడా చదవండి ఒకసారి. చూసారు, ఇప్పుడు గిబియోన్కి వచ్చింది దేవుని గుడారం. గిబియోన్లో కొంతకాలం అక్కడే ఉండింది. యాజకులు అక్కడ సేవ చేశారు. ఆ తర్వాత దావీదు కాలం వచ్చేసరికి దావీదు ఆ మందసం గిబియోన్లో ఉండుట ఇష్టం లేక దానిని తీసుకొని సియోను కోటకు తీసుకొచ్చాడు. దావీదుపురం అనబడుతున్న సియోను కోట. దావీదుపురము అనబడుతున్న సియోను కోట 6:12. దావీదుపురం అంటే సియోనుకు వచ్చింది. ఇప్పుడు మందసం సియోను కోటలోకి వచ్చేసింది. అక్కడ కొంతకాలం వారి మధ్యలో ఆ గుడారం ఉండింది. అక్కడే దావీదు అనేక సార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆ మందిరాన్ని చూసినప్పుడంతా దావీదుకి ఒకలాంటి ఆలోచన. ఏమిటి ఆలోచన తెలిసిన? నేనేమో భవనములో ఉన్నాను, దేవుడేమో గుడారాల మధ్యలో ఉన్నాడు. ఇది ఏం న్యాయం ప్రభువా అని ఒకరోజు ఒక తీర్మానం చేసుకున్నాడు. నీకు ఒక ఘనమైన మందిరం కడతాను. ఆ మందిరం కట్టి ముగించినంత వరకు నా కంటికి కునుకు రానివనని కంకణం కట్టుకున్నాడు. యాజకుని ప్రవక్తను పిలిస్తే చేయమన్నాడు. సామాన్లన్నీ సమకూర్చుకుంటున్నాడు. సమకూర్చుకుంటుండగా మళ్ళీ సడన్లో ప్రవక్త వచ్చేసి దేవుడు మందిరం కట్టడానికి సెలవు ఇవ్వలేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే, నీవు పోరాటం కలిగిన వ్యక్తివి, నీ చేతులు అనేకమైన విస్తారమైన రక్తం ఒలికించిన చేతులు, కనుక నా మందిరం కట్టడానికి నీకు అధికారం లేదు అని నాతాన్ ద్వారా ప్రభు మాట్లాడాడు. ఇందులో మనకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, ఎవరి జీవితాల్లో పోరాటాలు ఎక్కువగా ఉన్నాయో, జగడాలు ఎక్కువగా ఉన్నాయో, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారో వారు దేవుని సేవను కట్టలేరు, వారి సేవకునిగా ఉండలేరు. అంతే. చీటికి మాటి కొంతమంది గొడవ మనసు అటు విశ్వాసంతో కొట్లాడుకుంటాడు, సేవకునితో కొట్లాడుతాడు, ఏ ఫేతులను పెట్టినా కొట్లాడుకుంటూనే ఉంటాడు. ఈ కొట్లాటేమైంది? ఇది వాళ్ళు సేవ చేయలేరు కూడా. వాళ్ళు దావీదు నీ చేతిలో పోరాటము కలిగిన చేతులు, కనుక నువ్వు మందిరం కట్టడానికి వెళ్ళే. ఒక ఆఫ్టర్ ఆల్ రేపో మాపో పాడైపోయే మందిరం కట్టే విషయంలోనే పోరాటం లేని వ్యక్తి దేవునికి అవసరమైతే, ఈ నిత్యమైన సేవ చేసే సేవకునికి పోరాటం లేకుండా ఉండటం ఎంత అవసరమో చూసారా? దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నువ్వు కట్టకూడదు, సప్లై చేయి, మెటీరియల్ సప్లై చేయి. నీ కుమారుడైన సొలొమోను కడతాడు, అతని పేరు సమాధానం. అంటే ఎవరు సమాధానం కలిగి ఉంటారో వారే దేవుని దృష్టిలో సేవకులు, నిజమైన సేవకులు. సమాధానం లేనివాడు సేవకుడే కాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ సమాధానాన్ని కాపాడుకోండి. మీ తోటి సేవకులతోనైనా, మీ నడిపించే నాయకులతోనైనా సమాధానాన్ని కాపాడుకోండి. సమాధానం కలిగిన వారే దేవుని సేవ చేస్తారు. తర్వాత ఆ గుడారం ఇప్పుడు ఏమైందో తెలిసిన, సొలొమోను కట్టిన బ్రహ్మాండమైన దేవుని మందిరంగా మారింది. కానీ ఆ మందిరం కూడా చాలా కాలం నిలవలేదు. అది కూడా శిథిలం అయిపోయింది, పాడైపోయింది. దానికి కారణం సొలొమోనే. ఈ సొలొమోను ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో సాతానికి విగ్రహ కోటలు కట్టించాడు, విగ్రహారాధన జరిగించాడు. సరిగ్గా జీవం గల దేవుని మందిరానికి ఆపోజిట్లోనే విగ్రహానికి ఒక గుడి కట్టించి భార్యతో పాటు ఆ గుడికి వెళ్ళి దేవునికి బలులు అర్పించిన అదే చేతులతో సైతానికి బలులు అర్పించాడు. సొలొమోను మనస్సాక్షి చంపుకొని చేశాడు. సొలొమోను కట్టిన మందిరం పాడైపోవడానికి కారణం ఏంటో తెలిసిన, మనుషులను సంతోషపెట్టినందువలన, కుటుంబీకులను సంతోషపెట్టినందువలన సొలొమోను కట్టిన మందిరం పూర్తిగా కూలిపోయింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టిన మందిరం,
జెరుబ్బాబెలు కట్టిన మందిరం, అది కూడా అశ్రద్ధతో కొంతకాలానికి అది పాడైపోయింది. ఆ తర్వాత పాడైపోయిన ఆ మందిరాన్ని చాలా మంది భక్తులు నూతన పరిచారు. అలా నూతన పరుస్తూ మరలా హేరోదు కాలంలో ఆ మందిరం మరలా చక్కగా కట్టబడి తీర్చబడింది. ఇప్పుడు ఫైనల్గా హేరోదు కట్టిన మందిరంలో నిలబడింది. కొంతకాలం అక్కడ సేవ జరిగింది. ఆ తర్వాత ఆ మందిరంలో ఎవరిని గూర్చి ప్రసంగించబడుతుందో ఆ మూల పురుషుడు క్రీస్తే వచ్చినప్పుడు వారిని అంగీకరించిన మనసు లేక తిరుగుబాటు చేశారు. కోడి తన రెక్కల కింద తమ పిల్లల్ని భద్రపరచడానికి పలుమార్లు పిలిచిన మీరు రానులకపోతే ఇదిగో మీరు విడవబడతారు, ఈ రాయి మీద రాయి నిలబడదు అనేసారు. దేవాలయం చూసి ఇంత అందమైన భవనం ఉంది, రాయి మీద రాయి నిలబడదు అన్నాడు. సరిగ్గా అదే ప్రకారంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి కాలంలో ఆ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ మందిరం లేదు, నో టెంపుల్. ప్రత్యక్షపు గుడారంలో ప్రారంభమైన ఈ సేవ హేరోదు కట్టిన మందిరం వరకు కొనసాగింది. తర్వాత ప్రభు మీదనే తిరుగుబాటు చేయటం వలన ఆ మందిరం పూర్తిగా నిర్మూలన చేయబడింది. వాళ్ళు కోరుకున్నారు, నీ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకున్నారు. వాళ్ళు కోరినట్లుగానే ఆ రక్తం వారికి శాపంగా మారింది. వారికి దేవాలయమే లేదు ఈ రోజు వరకు. అందుకనే దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు, మనుష్యుడు కట్టే చేతులతో కట్టిన మందిరంతో కాక దేవుడు తానే తన స్వహస్తాలతో కట్టిన ఇదిగో హృదయం అనే మందిరంలో దేవుడు ప్రత్యక్షపు గుడారంగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ సేవను ప్రారంభిస్తున్నాడు. కనుక నిజమైన సేవ దీని యొక్క లోపల మనం వెళ్ళినప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు అవుట్లైన్స్ అంతా మీకు చెప్పాను. గుడారం ఎక్కడెక్కడ స్థాపించబడిందో ఇది బైబిల్లో ఉన్న హిస్టరీ. మన జీవితాల్లో కూడా ఎక్కడెక్కడ ఏవేవి జరగటం వలన దేవుడు మనకిచ్చిన సేవను కోల్పోతామో అక్కడ దేవుడు మన పాఠాలు నేర్పిస్తున్నాడు. అశ్రద్ధ చేయటం వలన, నడిపింపుకు లోబడకపోవటం వలన, విగ్రహారాధన చేయటం వలన, మనుషుల్ని సంతోష పెట్టడం వలన అనేక కారణాల చేత అనేక సేవకులు సేవను పోగొట్టుకుంటున్నారు. వారి జీవితంలో సేవలు జరగట్లేదు. ఇక మీదట నామకార్థంగా సాగిపోతున్న సేవలు, ఎన్నో సేవలు. కనుక తీర్మానం చేసుకుందాం, ఒక నిజమైన సేవ చేయటానికి మనం ప్రతిష్ఠ చేసుకొని ప్రభులో సాగిపోదాం. ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించి ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్.
మము ద్వేషించిన మనసును బహుబాధించిన మనుషులు మము ద్వేషించిన మనసును బహుబాధించిన విసర్జించబడి వెలివేయబడి ఆత్మీయ మందిరమైతిమి. సంతోషమే సమాధానమే ఆనందమే మనకు, సంతోషమే సమాధానమే ఆనందమే మనకు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. మరి రానున్నవైన శ్రమలు పలు శోధనలైనా, ఉన్నవి మరి రానున్నవైన శ్రమలు పలు శోధనలైన, జయించుట కొరకు అభిషేకమిమ్ము, దహించు అగ్నితో నింపుము. సజీవుడా ఉన్నవాడా అనువాడవు నీవు, సజీవుడా ఉన్నవాడా అనువాడవు నీవు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. Praise to the Father, praise to the Son, we praise to the Holy Ghost. Praise to the Father, praise to the Son, we praise to the Holy Ghost. We praise to the Holy